దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము అప్పుడే 2 నెలలు వచ్చాము. ఈ సంవత్సరం ప్రారంభము అప్పుడే 1 నెల అయిపోవడం, కొన్ని రోజులు అయితే ఈ సంవత్సరం కూడా అయిపోవడం, అలా సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు కొద్ది మాటలు మీ దృష్టిలో తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. కొద్దిసేపు తర్వాత మనం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుని బలలో చేతులు పెట్టాలి అని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలు యెషయా భక్తుడు రాసి ఆ స్థలంలో మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యెషయా ఏమంటా ఉన్నాడంటే, దేవుడు మాట్లాడుతున్న మాటలు లేదా దేవుని యొక్క హృదయంలోని మాటలు దేవుడు యెషయాతో చెప్పి మనుషులతో చెప్పమన్న మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే 3 విషయాలు అక్కడ నేను చూపిస్తా ఉన్నాడు. ఒకటి, ఈ మనుషులు నోటి మాట ద్వారా ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు, పెదవులతో కనపరుస్తా ఉన్నారు. దేవుడి దగ్గరికి వస్తా ఉన్నవారు ఆయనను నోటి మాట ద్వారా ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు, పెదవుల చేత కనపరుస్తా ఉన్నారు. అదొక విషయాన్ని చూపిస్తా ఉన్నాడు. రెండో విషయం ఏం చూపిస్తా ఉన్నాడంటే, తమ హృదయమును దూరం చేసుకున్న వారిని కనపడతా ఉన్నారు. తమ హృదయము దేవునికి ఎలా ఉందమ్మా దూరం చేసుకున్న వారిని కనపడతా ఉన్నారు. మూడో విషయం ఏం చెప్తా ఉన్నాడంటే, వారు నాయన చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నది. ఈ ఒక్క విషయంలో 3 ముఖ్యమైన విషయాలు మనకు చూపించడానికి ఆశపడతా ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే, మనుషులు దేవుడి దగ్గరికి కేవలము మాటలు లేదా పెదాలతో వస్తూ ఉన్నారు. ఆయన ఘనపరుస్తున్నారు, కానీ ఆ ఘనత హృదయంలో నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? పెదవుల నుంచి వస్తూ ఉంది. నోటి మాట చేత, కేవలము నోటి మాట చేత ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలాసార్లు చూసినప్పుడు చాలా రకాల మనుషులు మనకి వాక్యంలో కనపడతా ఉంటారు. లేదా దేవుని నమ్ముకున్న వారు అని చెప్తున్న వారిని చూసినప్పుడు రకరకాల ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్న వారు కూడా మనకు చాలాసార్లు కనపడతా ఉంటారు. దేవుని యొక్క సమయానికి వస్తున్న వారిని కూడా మనం చూసినప్పుడు రకరకాల పరిస్థితుల గుండా వెళుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పబడుతున్న 3 మాటలు ఒకే విషయాన్ని చూపిస్తా ఉన్నాయి. అవి ఏంటంటే, దేవునితో సరైన సంబంధం లేని మనుషులను చూపిస్తా ఉన్నాయి, దేవునితో తమ హృదయాన్ని కలపలేని మనుషులను చూపిస్తా ఉన్నాయి, దేవునితో సహవాసం లేని మనుషులను చూపిస్తా ఉన్నాయి. ఈ 3 మాటలు లేదా ఈ 3 పరిస్థితులు ఒక వ్యక్తిలో ఎటువంటి పరిస్థితులు చూపిస్తున్నాయంటే, ఆ వ్యక్తికి దేవునికి సరైన సంబంధము లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నోటి మాటల చేత వారిని దేవుడికి కనపరుస్తూ ఉన్నారు, తమ హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టుకున్నారు. వారు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ మనుషుల పద్ధతుల చేత వారు నేర్చుకున్న పద్ధతులను బట్టి భయభక్తులు కలిగి ఉంటా ఉన్నారు. ఈ 3 మాటలు ఒకే వ్యక్తి జీవితంలో చూస్తాం. బైబిల్లో చాలా మంది జీవితాల్లో కనపడతాయి, కానీ ఒక వ్యక్తి జీవితం నుంచి మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. లేదా ఈ 3 రకాలైన పరిస్థితులు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తాడో కూడా మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఒక వ్యక్తి జీవితంలో కేవలం నోటితో దేవుని ఘనపరిచినప్పుడు, నోటి మాటల చేత ఆయన సన్నిధికి వస్తా ఉన్నప్పుడు, తమ హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టుకున్నప్పుడు, మనుషుల పద్ధతుల చేత లేదా పద్ధతుల మీద ఆధారపడి లేదా మనుషుల చేత నేర్పించబడుతున్న భక్తిలో కొనసాగుతున్నప్పుడు, అప్పుడు అతను ఎలాంటి భక్తి జీవితంలో ఉంటాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఆ మాటను కూడా చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఆది కాలంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చాలా మంది వ్యక్తుల జీవితాల్లో చూసినప్పుడు కొద్ది మంది వ్యక్తులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు కనపడతా ఉంటారు. దేవుని యొక్క వాక్యము మన దృష్టిలోనికి ఏది రాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయదు, కానీ దేవుని యొక్క వాక్యము ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని స్పష్టంగా మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇందులో మత్తయి సువార్తలో రాయబడిన ఒక భాగాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చూద్దాం. చదువు. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుకొనుటకు నేను ఏ మంచి కార్యము చేయవద్దని ఆయనను అడిగాడు. దేవుడి దగ్గరికి ఒక అతను వస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని గడిచిన కొన్నిసార్లు మనం విని ఉంటాం. ఈ వాక్య భాగంలో కనపడుతున్న వ్యక్తి గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఈ వాక్య భాగంలో
ఈ మత్తయి మనకు చూపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తి యొక్క జీవితంలో నుంచి అనేక సార్లు అనేక విషయాలు మనం చూస్తుంటాము. మరొకసారి చెప్పబడిన వాక్యం ద్వారా అతని యొక్క జీవితాన్ని చూడాలని ఆశపడతా ఉన్నాను. ఒక అతను వచ్చాడు. అతని గురించి మిగతా స్వార్థంలో ఏం రాయబడిందంటే అతను ధనవంతుడని రాయబడింది, అతను ఉద్యోగం రాయబడింది, అతను యవనస్తుడని రాయబడింది. 3 స్పష్టమైన విషయాలు అతని గురించి రాయబడి. ఇక్కడ మత్తయి ఒకే ఒక మాట డైరెక్ట్ గా చూపిస్తా ఉన్నాడు. ఏంటంటే అతను వచ్చి దేవుణ్ణి ఒక మాట అడిగినట్లుగా మనం చూపిస్తా ఉన్నాడు. ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏమడిగాడు దేవుణ్ణి? ఆయన నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని అడుగుతా ఉన్నాడు. మిగతా సువార్తల్లో మార్కు సువార్త ఇలాంటి సువార్తలు ఏం రాశారంటే అతను పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చాడు. అతను దేవుడి దగ్గరలో సాగిలు పడతా ఉన్నాడు. అతను దేవుడిని సత్పురుషుగా పిలుస్తా ఉన్నాడు. ఈ 3 విషయాలు కూడా మిగతా సువార్తల్లో మనం చూడగలుగుతాం. కానీ ఈ సువార్త ఎందుకు తీసుకున్నానంటే ఆ చివరి వచనంలో ఉన్న ఒక మాటను మీకు చూపించడం కొరకు ఈ సువార్తలో ఉన్న ఆ భాగాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను ఒక రోజున యేసు ప్రభు నడిచి వెళ్తా ఉంటే ఆ మార్గంలో పరిగెత్తుకుంటా దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పరిగెత్తుకుంటా వచ్చి ఆయన ఎదుట సాగి పడతా ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ రోజు లాంటి రోడ్లు ఉండేవి కాదు. మనకి కొద్ది సంవత్సరాల క్రితం కూడా మనకు మంచి రోడ్లు ఉండేవి కాదు. అప్పట్లో దుమ్ముతో నిండిన రోడ్లు ఉండేవి. ఆ ముఖ్యంగా యేసు ప్రభువు తిరిగిన స్థలాలు, తిరిగిన ప్రాంతాలు కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, అక్కడ భయంకరమైన దుమ్ము ఉంటా ఉండేది. అలాంటి దుమ్ము ఉన్న పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద అతను ఏం చేస్తాడని రాయబడింది తెలుసా? అతను సాగిల పడి దేవుని ఎదుట సాగిలి పడి సత్పురుషుడా అని మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి సాగిలి పడతా ఉన్నాడు. దేవుడిని ఒక మంచి పేరుతో పిలుస్తా ఉన్నాడు. దేవుడిని తన ఒక మంచి వ్యక్తి అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక మంచి హృదయం కలిగిన వాడిని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ వ్యక్తి నోటి మాటల చేత దేవుని దగ్గరికి వస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి తన ఘనతను పక్కన పెట్టేసి దేవుని ఎదుట సాగి పడతా ఉన్నాడు. ఇక్కడున్న ఆశ ఏంటి? ఏమవుతుంది? ఏంటి? పరలోక రాజ్యానికి ఎలా ఉంది? నిత్య జీవాన్ని పొందాలని ఉంది. ఆశ కదా, మంచి ఆశ. కానీ ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం వచ్చిన వ్యక్తి కూడా సరైన వ్యక్తి. తన ఆశను సమాధానం ఇవ్వగలిగిన వాడు, లేదా తన ఆశను నెరవేర్చగలిగిన వాడు, పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటాడంటే నిత్య జీవం పొందుకోవాలంటే, పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలంటే ఏ మంచి కార్యం నేను చేయాలి అని అడుగుతా ఉన్నాడు. అంటే ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే పరలోకం వెళ్ళాలంటే మంచి పనులు చేయాలి అనుకుంటా ఉన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మంచి పనులు చేస్తే ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు అని నమ్ముతా ఉన్నాడు. మంచి పనులు చేయడం తప్పని నేను మాట్లాడలేదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలి తెలుసా? ఆ వ్యక్తి యేసు ప్రభు దేవుడిని తన నోటిలో ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి యేసు ప్రభు తన పాపల కోసం చనిపోయాడని ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఆ వ్యక్తిని తన నీతిమంతుడిగా చేయడం కోసం తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. రోమిలకు రాసిన 9:10 చాలా స్పష్టంగా దీని గురించి రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని చూడవట్లేదు. కానీ మనం నమ్మకము లేదా వాక్యంలో నుంచి మనం తరచుగా చూసే అంశాలను ఆధారం చేసుకుని మాట్లాడితే ఆయన దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడని, నా పాపం కోసం చనిపోయాడని, నా పాపం నుంచి తిరిగి లేవటానికి, నన్ను నీతిమంతుడిగా చేయడానికి తిరిగి లేచాడని నమ్మాలి. ఇక్కడున్న ఆశ చాలా మంచి ఆశ. తను దేవుడిని ఘనపరుస్తా ఉన్నాడు తన నోటితో. ఆయన అడుగుతా ఉన్నాడు, అయ్యా నన్ను ఏ మంచి పని చేయమంటావు అన్నప్పుడు ఈ లోకంలో మంచి పనులంటూ ఏముంటాయంటే నువ్వు ఆజ్ఞలు నెరవేర్చడమే చెప్తాడు దేవుడు. కొన్ని ఆజ్ఞలు చెప్తా ఉంటాడు. ఆ కాలంలో 10 ఆజ్ఞలుగా చెప్పబడుతున్న మాటలు చెప్తా ఉంటాడు. బైబిల్లో దగ్గర కొన్ని 100 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 10 ఆజ్ఞలను మనం ప్రామాణికంగా చేసుకుంటాం. మిగతా ఆజ్ఞలన్నీ వీటి నుంచి వచ్చినవి, లేదా వీటిలో నుంచి మనం అర్థం చేసుకోగలిగినవి మిగతా ఆజ్ఞలన్నీ కూడా. ఆ వ్యక్తిని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, 10 ఆజ్ఞల గురించి చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? ఆయన ఏమంటాడు? చదువుతారంట,
ఇవన్నీ అనుసరించునే ఉన్నాను అంటా ఉన్నాడు. ఏం చేస్తాడు అంటాను? అనుసరించుచున్నానే అంటాను. ఇదే మాట లేదా ఇదే లైన్ వేరే కూడా ఎలా రాయబడిందంటే, ఇవన్నీ భార్య నుండి నేను అనుసరిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. దేవుని యొక్క ఆజ్ఞలు తనకి చెప్పబడినప్పుడు మనుషుల యొక్క నేర్పబడిన పద్ధతుల ద్వారా వాటిని వెంబడిస్తూ ఉన్నాడు, వాటిని అనుసరిస్తూ ఉన్నాడు. అతను విగ్రహాలను చేయలేదని చెప్తా ఉన్నాడు, నరహత్య చేయలేదని చెప్తా ఉన్నాడు, వ్యభిచారం చేయలేదని చెప్తా ఉన్నాడు, దొంగలు చేయలేదు. నేను ఏమి ఒక్క పాపము చేయొద్దని ఏదైతే చెప్పబడుతుందో వాటిలో ఏది కూడా నేను చేయలేదని చెప్తా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వారి ద్వారా ఇందులో ఈ వ్యక్తి దేవుడి ముందు నిలబడి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఏదైతే చెయ్యొద్దని చెప్పారో ఆ ఆటలన్నీ నేను అనుసరిస్తానే ఉన్నాను, ఆటలన్నీ కూడా నేను అనుసరిస్తానే ఉన్నాను. నా జీవితంలో ఏది చేయొద్దని వాక్యం చెప్తా ఉందో, ధర్మశాస్త్రం చెప్తా ఉందో, ఏది చేయొద్దని నేను చెప్పి పెంచబడ్డానో అవి చేస్తానే ఉన్నాను. ఇక్కడ రెండు విషయాలు జరిగి ఉంటాయి. అయితే ఒకటి, తను నిజంగానే ఈ పాపాల్లో లేదా ఏ తప్పు చేయకుండా పెరిగి ఉంటాడు. క్రియారూపంగా పని విధంగా చేతులతో ఏ తప్పు చేయకుండా పెరిగి ఉంటాడు. ఒకటి. రెండోది ఏం జరిగిందో తెలుసా? అతను దేవుడితో అబద్ధం ఆడుతూ ఉంటాడు. రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక మంచి ఆశతో వచ్చాడు. యేసు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడతా ఉన్నాడు. యేసు ప్రభుని ఈయన అతను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తగిన సలహా ఇవ్వగలడు అనుకుంటా ఉన్నాడు. నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తాను నమ్ముతా ఉంటాడు. అక్కడన్నీ కట్టే, అది చేసినంత కట్టే. అంతమాత్రం కూడా కాదు, దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు ఈ ఆజ్ఞాన్ని నెరవేర్చాలయ్యా, ఆజ్ఞానుసారంగా జీవించు అని చెప్పినప్పుడు ఇవన్నీ నేను చేస్తానన్నానయ్యా. అయితే నిజంగానే చేస్తూ ఉంటుంటాడు, లేకపోతే దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడుతూ ఉంటుంటాడు. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. క్రియారూపం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నిజానికి ఈ ఆజ్ఞకు యేసు ప్రభు ఇచ్చిన నిర్వచనం వేరుగా కనబడుతుంది. ఈ ఆజ్ఞలను యేసు ప్రభు వివరించిన విధానం వేరుగా కనబడుతుంది. పదార్థంలో ఒక ఆజ్ఞ, నువ్వు వ్యభిచరించకూడదని చెప్తా ఉంటుంది. అది ఆజ్ఞ. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుడిని నువ్వు మోహం చూపుతూ చూస్తేనే వ్యభిచారం చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తి క్రియాత్మక వ్యభిచారం ఎన్నడూ చేసి ఉండకపోవచ్చు, ఇది నమ్ముతా ఉన్నాను. కానీ యేసు ప్రభు ఇచ్చిన నిర్వచనం ప్రకారం, యేసు ప్రభు చూపించిన విధానం ప్రకారం ఈ ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞలో, చాలా ఆజ్ఞలు అతను ఓడిపోయిన వాడిగా ఉండుంటాడు. వాక్యం ఇచ్చిన వారా, నీ జీవితంలో ఈ వ్యక్తిలాగా నిలబడి దేవుడి సన్నిధిలో నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పగలిగే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా? ఈ వ్యక్తి యొక్క భక్తి జీవితము మనుషుల యొక్క విధులను ఆచరించి, మనుషుల యొక్క విధులను అనుసరించి, మనుషుల యొక్క విధులను ఆధారం చేసుకుని తను కట్టుకున్న భక్తి ప్రపంచం. కానీ ఆ భక్తి జీవితంలో కూడా తను దేవుడి ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఈ ఆజ్ఞాన్ని నెరవేరుస్తానున్నానయ్యా. ఆజ్ఞ నెరవేర్చడం అంటే అర్థం ఏంటంటే, అక్కడ చెప్పబడిన ఏ పాపమో నేను చేయలేదు. మనము ఈరోజు అప్పటికి యేసు ప్రభు మరణించలేదు. అప్పుడు వరకు యేసు ప్రభు మరణించక ముందు వరకు దేవుడిని నమ్ముకున్న వారికి అది నీతి ఎంచబడింది. అబ్రహాం మొదలుకుని దేవుడిని ఎంతమంది అయితే నమ్ముకుంటా ఉన్నారు, అంతకుముందు నోవహు తరంలో వారి నీతి వేరుగా ఉంటా ఉండేది. వారి యొక్క దేవుణ్ణి ఎవరైతే ఆశపడతా ఉన్నారో, దేవుడితో కలిసి ఉండాలని ఎవరైతే ఆశపడతా ఉన్నారో, దేవుడితో తమ హృదయాన్ని కలపడానికి ఎవరైతే ఆశపడతా ఉన్నారో, దేవుడితో కలిసి నడవడానికి ఎవరైతే ఆశపడతా ఉన్నారో, అది వారికి నీతిగా ఎంచబడింది. అది వారు ఆయనతో పాటు ఉండటానికి వారికి కృపణించింది. చాలా మంది ఇప్పుడు కొత్త వాదనలు మొదలవుతా ఉంటాయి, విషయాన్ని కొత్తగా అర్థం చేసుకోవడం మొదలు చేస్తా ఉన్నారు. వారు బైబిల్కి వ్యతిరేకమైన విషయాలు బోధిస్తూ ఉంటారు. కానీ హనోకు అనే ఆయన విషయాలు చూసినట్లయితే, హనోకు దేవునితో కూడా నడిచాడు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవునితో పాటు నడుస్తూ ఉన్నాడు, పిల్లలను కంటానే ఉన్నాడు, కొడుకులు పుడుతున్నారు, అలా కొనసాగుతానే ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చినప్పుడు అతను దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడు. అంటే చెప్పడమా? అది కారణము చదువు
అమ్మా హెబ్రీయులకు తీసావా చెప్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 చదువు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండను అని సాక్ష్యం పొందుతున్నాడు. ఇది ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను. ఎన్ని సంవత్సరాలు అంటే తన జీవితంలో బెస్ట్ పార్ట్ మొత్తం 300 సంవత్సరాలు దేవునితో నడుస్తానే ఉన్నాడు. అంటే దేవుడిని విడిచిపెట్టాలి. ఆయన కలిసి నడవటం అంటే ఆయనతో పాటు కలిసి కొనసాగటం, ఆయనతో పాటు ఉండటం. ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు. అదే సమయంలో ఏం చేస్తా ఉన్నాడంటే కుమార్తెలను అంటే తన కుటుంబ జీవితం కొనసాగుతానే ఉంది. కుటుంబం కొరకు కష్టపడతానే ఉన్నాడు, కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు, కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు, కుటుంబ జీవితం మొత్తాన్ని నడిపించుకుంటా ఉన్నాడు. అదే సమయంలో ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? హనోకు దేవుడితో నడుస్తా ఉన్నాడు. 24వ వచనంలో మనకు మాట కనబడుతుంది. అది కూడా చదవమా? హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయినా హనోకు దేవుడితో పాటు నడిచిన వాడిగా కనపడతా ఉన్నాడు. అంటే క్రీస్తు కన్నా ముందు, బలియాగానికన్నా ముందు, శిలువ మరణానికన్నా ముందు అనేక మంది క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడిన వారు ఉన్నారు. క్రీస్తుతో యేసుతో దేవుడితో పాటు నడిచిన వారు ఉన్నారు, దేవుడితో కొనసాగిన వారు ఉన్నారు, దేవుడితో పాటు పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవునితో పాటు దేవునితో ఉండడానికి తీసుకోబోబడిన వాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి తన పితరుల ఆచారం ప్రకారం చెప్పబడిన మాటల ప్రకారం తన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. మంచి విషయమే అది. అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన బిడ్డలకు దేవుడు ఎవరో చెప్పడం మంచిదే, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో చెప్పడం మంచిది, దేవుడికి ఇష్టంగా ఉండటం ఎలాగో చెప్పడం బోధించడం మంచిది. వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉండటానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి వాళ్ళని ఒత్తిడి పెట్టి ఒక పద్ధతిలోకి నడిపించడం మంచిదే. మనుషుల పద్ధతుల ప్రకారము విశ్వాసంలోకి నడిపించడం మంచిదే. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ మనుషుల ద్వారా పద్ధతుల ద్వారా దేవుని యొక్క ప్రేమను చెందుతా ఉన్నాడో అప్పుడు దేవుడిని విడిచిపెట్టి ఉండలేదు. ఆ స్థాయిని తీసుకెళ్ళగలగాలి. కానీ ఇప్పుడు మన మధ్య ఏం జరుగుతూ ఉందంటే, క్రైస్తవ సంఘాల్లో ఏం జరుగుతూ ఉందంటే, క్రైస్తవులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఏం జరుగుతూ ఉందంటే, ఒక తరము దేవుడికి ఇష్టంగా ఉన్న తర్వాత వారి తర్వాత తరాలని దేవుడి గురించి ప్రకటించడము మానేస్తా ఉన్నారు. దేవుడు ఎవరో చెప్పడం మానేస్తా ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో బోధించడం మానేస్తా ఉన్నారు. దేవుడితో కలిసి ఉండటం ఎలాగో చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రార్థన చేసుకోవడం గురించి, వాక్యం చదవడం గురించి, తప్పు చేయకుండా ఉండటం గురించి చెప్పేవారు ఈ లోకంలో కాపాడిన వారిగా ఉంటా ఉన్నారు. ఈ లోకంలో తప్పు చేయకపోతే నువ్వు బతకలేదని చెప్పే తల్లిదండ్రులైన వాళ్ళు పెద్దలు కనపడతా ఉన్నారు. కానీ నువ్వు న్యాయం కొరకు నిలబడు, న్యాయం నిన్ను కాపాడుతుంది, దేవుని కొరకు నిలబడు, దేవుడు నిన్ను సహాయం చేస్తాడని బోధించే పరిస్థితుల్లో ఈరోజు మనము చాలా మంది ఎదురు చూడట్లేదు. కానీ మనమైతే దేవుడు నమ్ముకున్న వారిగా, దేవుడి సన్నిధికి వచ్చిన వారిగా, నిజమైన దేవుని ప్రేమించే వారిగా ఉన్న మన బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ఈ వ్యక్తిలాగా, కనీసం ఈ వ్యక్తిలాగా నేను ఏ పాపము చేయలేదయ్యా అని చెప్పగలిగే స్థితిలో కన్నా తీసుకురాగలిగే పరిస్థితిలో మనం వెళ్ళగలగాలి. ఈ వ్యక్తిలాగా పంచమంటలేదు పూర్తిగా. ఈ వ్యక్తిని ఎవరైతే తల్లిదండ్రులుగా కనబడుతూ ఉన్నారో, ఎవరైతే పెద్దలుగా కనబడుతున్నారో వారు ఆజ్ఞను అనుసరించి నడిచే వారిగా సిద్ధపరిచారు. మా బిడ్డలు మనం అలా సిద్ధపరచగలుగుతున్నామా? కనీసం మనం అలా సిద్ధపడగలుగుతున్నామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం ఎంతమంది చెప్పగలం, నేను దేవుడికి వ్యతిరేకమైన నా జీవితంలో చేయకుండా ఉండడానికి నా చేతిని వెనక్కి సాస్తున్నాను ఎంతమంది చెప్పగలం? ఆ వ్యక్తికి యేసు యొక్క రక్తం చేత కడుగున్న అనుభవం లేదు. మనం దేవుడి సన్నిధికి వచ్చి ఈ రక్తం చేత కడుగు అని ప్రార్థన చేసినప్పుడు
ఆయన మనల్ని క్షమించాడు, ఆ పాపము ప్రభావం నుంచి మనం విడిపించాడు, ఆ పాపం యొక్క ఉగ్రత నుంచి మనం విడిపించాడు, ఆ పాపం యొక్క బంధకం నుంచి మనల్ని విడిపించాడు. విడిపించబడిన స్థితిలో ఉన్న మనము ఎంతమంది చెప్పగలము, లేదయ్యా నేను మరి ఏ దేవుణ్ణి మొక్కలేదు, లేదు నేను మరి ఎన్నటికీ దొంగతనం చేయలేదు, నేను పొరుగు వారికి ఏది కూడా ఆశించలేదు, ఎంతమంది చెప్పగలము? దేవుడి వీళ్ళు పరిశీలించుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆ వ్యక్తి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మంచి ఆశ ఉంది, దేవుడి దగ్గరికి వచ్చాడు, కానీ తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మనుషుల యొక్క పద్ధతుల చేత నేర్పించబడిన భక్తి జీవితంలోనే ఆగిపోయాడు. యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, అక్కడ 3వ మాట మనం ఏం చదువుతా ఉన్నామంటే, యెషయా గ్రంథము మనం ఇలా చూసిన అధ్యాయంలోని 29వ అధ్యాయంలోని 13వ వచనంలో చివరి భాగాన్ని చూస్తే అక్కడ ఏం కనబడుతుందంటే, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకోండి. మనము మన బిడ్డలకు మీకు నేర్పించాలనే ఆశగా ఉందా? మనం నేర్చుకునే ఆశగా ఉందా? మనకి మన బిడ్డలను దేవుడి కొరకు సాక్షులుగా నిలబెట్టే ఆశ మనకుందా? మనము దేవుడి కొరకు సాక్షులుగా నిలబడే ఆలోచన మనకుందా? మన మాటల వల్ల, మన పనుల వల్ల చాలా సార్లు మన బిడ్డలకు దేవుడికి దూరం చేసేవారిగా చాలాసార్లు కనపడతా ఉన్నా, కానీ ఈ వ్యక్తిలాగా దేవుడికి వచ్చి దేవుడి సన్నిధిలో నిలబడి, దేవుడి ఎదుటి నిలబడి నేను ఏ తప్పు చేయలేదు అని సాక్షిగా నిలబడే పరిస్థితిలోకి మనం నడిపించలేకపోతున్నామేమో ఒకసారి పరిచయం చేసుకుందాం. తప్పు చేయకుండా తాను కాపాడుకోవడానికి తను ఇష్టపడతా ఉన్నాడు. తప్పు చేయకుండా తన జీవితాన్ని భద్రపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అతను తప్పు చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్లకుండా తన కుటుంబం తను కాపాడుకుంటూ వచ్చింది. తన కుటుంబము ఆ బిడ్డను ఆ యవనస్తులు అయ్యేంత వరకు కాపాడుకుంటా వచ్చింది, తప్పులోకి ప్రవేశించకుండా. వేరే దేవుళ్ళు పూజించకుండా, వేరే విగ్రహాలను చేయకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఏ ఆజ్ఞలైతే చెప్పండి వాటిలన్నింటినీ అనుసరించి నడుచుకునే మనస్సు తనకి అటువంటి పరిస్థితులు తను నడిపించాడు వాళ్ళ తల్లిదండ్రులు. ఈరోజు మన బిడ్డలను అలా నడిపించగలుగుతామన్నా? ఈరోజు మన బిడ్డలకు యథార్థతను చూపించగలుగుతున్నామా? మన బిడ్డలకు యేసు ఎవరో చూపించగలుగుతున్నామా? మన బిడ్డలకు దేవుడు ఎవరో బోధించగలుగుతున్నామా? మన బిడ్డలకు మన జీవితంలో దేవుడి ద్వారా కలిగిన మేలు ప్రకటించగలుగుతున్నామా? మన బిడ్డలో ప్రార్థన చేసేవారిగా, వాక్యం చదివేవారిగా మనం సిద్ధపరచగలుగుతా ఉన్నామా? మన బిడ్డలో దేవుడి సన్నిధిలో కనబడాలనే ఆశ కలిగిన వారిగా మనం పంచగలుగుతా ఉన్నామా? దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఏం చేస్తే నీతో పాటు పరలోకంలో ఉంటానయ్యా, అతనుకున్న ఆశ చాలా మంచిది. ఇక్కడున్న వాళ్ళు మనకు ఎంతోమందికి ఇలాంటి ఆశ ఉందో నాకు తెలియదు. మనము దేవుడి దగ్గర నుంచి ఆశపడే వాటిలో చాలా ఎక్కువ సార్లు మనం మన ఈ లోకంలో కావలసిన వాటి కొరకే ఆశించే వారికే కనబడతా ఉన్నాం. ఈ లోకంలో కొనసాగడానికి మనకు ఆరోగ్యం కావాలి, ఆహారం కావాలి, డబ్బులు కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దేవుడు అడగడం చాలా మంచిది, దేవుడు ఒక్కడే దానికి ఇవ్వలేని వాడు. దాని కొరకు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. కానీ వీటి కొరకు మాత్రమే మనం దేవుడి దగ్గరికి వస్తే, వీటి కొరకు మాత్రమే మనం దేవుడిని నమ్ముకుంటే మనము మనకన్నా నష్టపోయేవారు ఎవరు ఉంటారేమో అనుకుంటాను. నిజానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది, లేదా గడిచిన కాలంలో దేవుడు మనుషులతో మాట్లాడింది. ఆది కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనుషుల మధ్య దేవుడు తనతో ప్రత్యక్షపరుచుకుంది. ఎందుకంటే మనుషులను తనతో పాటు ఉండడానికి సిద్ధపాటు కలిగిన జీవితం కొరకు మాత్రమే. ఆయన కేవలం మనకు కావలసిన వాటికి ఇవ్వడానికి రాలేదు, ఆయన పరలోక రాజ్యంలో మనం చేర్చుకోవడానికి వచ్చాడు. నమ్ముతున్నారు ఈ మాటలు? అప్పుడు మన ఆలోచన ఏమై ఉండాలంటే, నేను నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మన ఆశయం అయి ఉండాలంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి? నేను పరలోక ఆనందాన్ని భూమి మీద అనుభవించాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే ఇది మన గురిగా ఉందో అప్పుడు ఖచ్చితంగా దేవుడికి మనం ప్రార్థన చేసే విధానం మారుతుంది. ఎప్పుడైతే ఇది మన గురిగా ఉందో మనం మన బిడ్డలకు
నేర్పించే విషయాలు మన బిడ్డలో నడిపించే పద్ధతిలో చాలా వేరుగా ఉంటాయి. వాక్యం ఇచ్చిన వారి ద్వారా యెషయా గ్రంథం 29:13 3 రకాల పరిస్థితుల్లో ఉన్న మనుషులు మనం చూస్తా ఉన్నాం. చాలా ఎక్కువ సార్లు ఈ 3 రకాల పరిస్థితులు ఒకే మనిషిలో ఉంటా ఉంటాయి. ఆ పరిస్థితి ఏంటంటే పెదాలతో దేవుడి దగ్గరికి రావటం. ఆ పరిస్థితులు ఏంటంటే హృదయాన్ని దేవుడికి దూరంగా పెట్టుకోవడం. ఆ పరిస్థితులు ఏంటంటే మనుషులు నేర్పించే భక్తి విధానాన్ని ఆధారం చేసుకుని భక్తిలో కొనసాగటం. ఈ మూడింటిలో ఎక్కడ కూడా దేవుడి స్థానం కనిపించట్లేదు. ఈ రోజుల్లో చాలా మంది యొక్క భక్తి జీవితము అలాంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉంది. ఎంత బాగా ప్రార్థన చేస్తే లేదా ఎంత బాగా పాటలు పాడితే ఎంత బాగా దేవుడి స్థితిలో తీస్తే సరిపోదనుకుంటా ఉన్నారు. కానీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. పెదాలు మాత్రమే దేవుడికి, హృదయము మన సొంత ఆలోచనతో నింపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కనీసం ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే పర్వత రాజ్యం వెళ్ళాలని ఆశను తీర్చగలిగిన వారి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. పర్వత రాజ్యానికి వెళ్ళాలని ఆశుడి దాంట్లో తను నడిపించగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, ఆయన ఎదురు నిలబడి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయ్యా, ప్రతి ఆజ్ఞలో నేను అనుసరించి నడుచుకున్నాను అయ్యా. మనం చెప్పగలమా ఈ మాట? నీ మాటల ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తున్నాను. మన బిడ్డలను ఇలాంటి పరిస్థితుల్లో మనం పెంచగలమా? పరలోకానికి వెళ్ళాలనే ఆశ కలిగిన వారిని మన కుటుంబంలో చూడగలుగుతున్నామా? దేవుని గురించి ఏం ఆశపడుతున్నాం? ఈరోజు మనం చాలా ఎక్కువ సార్లు దేవుని గురించి ఏం ఆశపడుతున్నాం అని అడిగినప్పుడు మేము మా కుటుంబం బాగుంటే చాలు అనే సమాధానం మనుషుల దగ్గర నుంచి వస్తాయి. నిజమే, మన కుటుంబాలకు మేలు చేయగలిగిన వాడు యేసుప్రభువు ఒకడే. మన కుటుంబాలకి దీవెన ఇవ్వగలిగిన వాడు మన యేసుప్రభువు ఒకడే. మన కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు మన దేవుడు ఒకడే. కానీ మన దేవుడు వాటిని దాటి మన కుటుంబాలను మనతో పాటు ఉండాలని ఆశపడుతున్న దేవుడు. నీ హృదయము, వారి హృదయం దేవుడికి దూరంగా ఉందంటే అర్థం ఏంటంటే వీరి హృదయము దేవుని హృదయానికి దూరంగా ఉంది. వీరి హృదయము దేవుని హృదయంలో ఉన్న ఆశకు దూరంగా ఉంది. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయానికి దేవుని హృదయంలో ఉన్న ఆశ ప్రకారం జీవించాలని ఉందా? నేను చెప్తా ఉన్నాను. అయితే ఈ వ్యక్తి నిజంగానే ఒక్క తప్పు కూడా, ఒక ఆజ్ఞ కూడా పొల్లుకోకుండా కొనసాగి ఉంటాడు తన దృష్టిలో, తను నేర్చుకున్న దాని ప్రకారం. లేదా ఈ వ్యక్తి పూర్తిగా అబద్ధం ఆడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి పూర్తిగా అబద్ధం ఆడుతూ ఉంటాడు. ఏంటి అబద్ధం అంటే నా జీవితంలో ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ కూడా నేను ఆజ్ఞానుసారంగానే జీవిస్తున్నాను, నేను పాపం లేకుండా జీవిస్తున్నాను, దేవుడితో కూడా చెప్తున్న వ్యక్తిగా కనబడతాను. రెండు ఏదో ఒక అయి ఉంటుంది. మన జీవితాల్లో ఇలాంటి భయంకరమైన అబద్ధాలే పరిస్థితి వెళ్ళిపోయామా? దేవుడితో కూడా అబద్ధం ఆడగలిగే ధైర్యంలో వెళ్ళిపోయామా? దేవుడితో అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారా? నేను మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను. దేవుడితో అబద్ధం ఆడగలిగే వాళ్ళు ఉంటారా? ఉంటారు కావాలి చేస్తే ఒకరు చేస్తే ఉంటారా కావాలి చేస్తే ఏదో ఎట్లండి రెండు ఎట్లండి చాలా వస్తుంది. నీకు మీరు ఒక బాగాని చూపించాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనము చివరి భాగాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయం చివరి భాగం. నీ మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితు అని వారితో చెప్పాను. ఎవరితో ఆడారు మన అబద్ధం? అంత మాత్రమే కదా, అక్కడ ఇంకొక పని కూడా చేస్తాడు అతను. మూడవ చివరి భాగంలో చూస్తే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో అంటే ఇక్కడ ఈ భాగాన్ని మనం పక్కగా చూస్తే, ఇలాంటి భాగాలు కొన్నిసార్లు పక్కగా చూస్తే మనము మనుషులు దేవుడితో అబద్ధం ఆడటానికి సిద్ధపడతారు, అబద్ధం ఆడగలుగుతారని మన విషయాన్ని మనం గమనించవచ్చు.
ఈ రోజుల్లో మనము కూడా ఒకసారి మనము అన్నియ సభ్యులను పక్కన పెట్టేస్తే మనం నిజంగా హృదయాన్ని తెరిచి నేను దేవుడికి ఎప్పుడన్నా అబద్ధం చెప్పానా అని పరిచయం చేసుకుంటే, నువ్వు వినటానికి సిద్ధంగా ఉంటే ఎన్నిసార్లు దేవుడితో నువ్వు అబద్ధం చెప్పావో, ఎన్నిసార్లు దేవుడిని మోసం చేశావో దేవుడు మనకు క్లిష్టిస్తాడు. అదేసి మన దేవుడు నువ్వు వినటానికి సిద్ధంగా ఉంటే నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండే దేవుడు. చాలా వరకు, చాలా ఎక్కువ సార్లు నేను చెప్తూ ఉన్నాను కదా, ఆ వ్యక్తి ఎవరస్తుడు దేవుని ఎదుట నిలబడ్డాడు, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. అయితే నిజంగా అతను ఏ తప్పు చేయకుండా నేర్చుకున్న పద్ధతులు పెడతారు, ఆచారబద్ధంగా ఏ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించి ఉంటాడు. లేదా రెండవది, అతను దేవుడితో అబద్ధం ఆడుతున్నాడు. మనం దేవుడితో అబద్ధం ఆడుతూ ఉన్నామా అంటే మీ సమాధానం ఏంటో నాకు తెలియదు. నువ్వు దేవుడితో అబద్ధం ఆడావా అంటే నీ దగ్గర చేసే ప్రతిస్పందన ఏంటో నాకు తెలియదు. నువ్వు దేవుడికి మోసం చేసేవాడిగా ఉన్నావా అని అడిగితే నీ దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటో నాకు తెలియదు. నిజానికి నాకు అనవసరం కూడా అది ఎవరి కోసమో తెలుసా? నువ్వు దేవుడితో అబద్ధం చెప్తున్నావా, దేవుడిని మోసం చేస్తున్నావా, దేవుడితో యథార్థం ఉంటున్నావా అనేది ఎవరి కోసరం? ఎవరి కోసరం? చాలా సులువుగా మనం మాట్లాడుతాం. దేవుడికి అవసరం, దేవుడికి అవసరం లేదు. నువ్వు దేవుడితో నిజంగా నీ హృదయాన్ని కలిపితే దేవుడిని తీసుకెళ్తాడు. దేవుడికి నువ్వు అర్థం చెప్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఎక్కడ విడిచిపెడతాడు? వాక్యం చదువుతున్న వల్ల ఈ రోజుల్లో అనేక మంది ఈ భూమి మీద నరకాన్ని విడిచడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నం చేయడం, దేవుడితో అబద్ధం ఆడటం. దేవుడు తన జీవితాన్ని తనకు చూపిస్తా ఉండగా, లేదయ్యా ఇది నేను కాదు, ఇది నాలాగా ఉన్నానికి ఎవరో, ఇది నేను కాదు, ఎవరినో చూసి నన్ను అనుకుని ఉంటాం. అది దేవుడి దగ్గర అబద్ధం ఆడుతున్న వాడే కనబడతాం. వాక్యం వాళ్ళారా, నువ్వు యథార్థంగా దేవుడి దగ్గర నుంచి వినాలని ఆశపడితే దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు నీకు నువ్వు ఏమన్నావో దేవుడు నిన్ను చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ వ్యక్తికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నిజమేనయ్యా, ఆచార పరంగా మనుషులు నేర్పించిన పరంగా అన్ని కట్టడానికి చేస్తా ఉన్నావు. ఈ రోజుల్లో కూడా మనం అనేక సార్లు దేవుని ప్రేమించడానికి ఏంటమ్మా ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం సరిపోతా కాదు, అక్షరాలు నిద్రపోతామంటున్నారు. అక్కడ ఆదివారం చాలు, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి మొదటి ఆదివారం చాలు. మనం చెప్పేది అందరూ చాలాసార్లు పక్కన కూడా చెడగొడతా ఉంటాం. లేదు, నువ్వు మాటకి గుళ్ళకి కూర్చుంటే నీకు ఏ పేరు జరుగుతుంది అనే వాళ్ళు కూడా చాలాసార్లు ఉంటా ఉంటారు. మనుషులు మనకి నేర్పించే పద్ధతుల్ని ఆచరించి అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ సార్లు. బయట కనపడే పరిస్థితుల్లో నుంచి, బయట కనపడే పద్ధతుల్లో నుంచి, బయట చూపించే పరిస్థితుల నుంచి దేవునికి ఇష్టంగా ఉన్నాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం చాలా ఎక్కువ సార్లు. మనం నష్టపోయింది మన సొంత ఆలోచన వల్ల అని తెలిసిన తర్వాత కూడా మన సొంత ఆలోచనలను మార్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళుగా ఉంటాం చాలా ఎక్కువ సార్లు. దేవుడికి నిలబడ్డాడు. మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. మనిషి యొక్క అవుట్వర్డ్ ఎక్స్పీరియన్స్ చూసేవాడు కాదు. బయట చూసి కనుక మనిషిని లెక్కేయాలనుకుంటే అతను పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు దేవుడికి. మనము చాలా ఎక్కువ సార్లు నేను చూశాను, తెచ్చుకొచ్చే వాళ్ళు స్పీడ్గా నడుచుకురావడం ఎక్కువ చూడాల. పాట పాడుతా ఉన్నా, ఆరాధన జరుగుతా ఉన్నా సరే, వాక్యం మొదలవుతున్నా సరే అడుగులో అడుగేసుకుంటూ వచ్చేవాళ్ళని చూశాను, కానీ స్పీడ్గా వచ్చేవాళ్ళని చూడలేదు. సమయానికి నా ముందు వచ్చినప్పుడు కొంచెం స్లోగా నడుచుకొస్తే ప్రాబ్లం లేదు, కానీ లేట్ అయిపోతా ఉన్నప్పుడు మనం తొందరగా రావడం లేదా పరిగెత్తుకుంటూ రావడం అయితేమో అనుకుంటాను. మీరు కూడా అనుకుంటారా? అనుకుంటారు అందరూ. చాలా ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మనం అనుకున్నదాన్ని వెలిగిగా మాట్లాడుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఆయన అడిగేదాన్ని మనం సమాధానం చెప్పినట్లా మనం అనుకున్నట్టు తీసుకెళ్ళి చాలా అనుకుంటా ఉంటాం.
దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చిన వారిని, లేదా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవారిని నేను చిన్నవారి నుంచి యవనస్తుల నుంచి పెద్దవారి వరకు నేను చూడలేకపోతాను. దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడే వాళ్ళని చూడలేదు. కొన్ని వచ్చేవాళ్ళైనా సరే తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తారంటే అది కూడా లేని వారిని మనం చూస్తాం. చాలా ఎక్కువ సార్లు ఏది చెప్తారో దాన్ని సొంతంగా మర్చిపోవడం అనేది మనకు బాగా అలవాటు. చాలా ఎక్కువ సార్లు ఏం చెప్పేవారు అంటే, మీరంత తొందరగా వచ్చి దేవా నీ వాక్యం నా హృదయంలో నీకు వచ్చినట్లుగా నా హృదయాన్ని తెరువు, మాట్లాడుతుండగా నన్ను నేను చూచుకున్నట్లుగా నా కన్నులను తెరువు, దేవా ఈ రోజు స్పష్టమైన నీ వెలుగులో నన్ను చూసుకోవడానికి సహాయం చేయండి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం చాలా జరిగింది. ఎంతమంది చేస్తున్నారో తెలియదు, ఎందుకంటే ఎంతమంది ముందుగా వస్తున్నారో మనం వేలగా లెక్క పెట్టచ్చు. కొన్నిసార్లు మనలో చిన్న ప్రార్థన చేస్తా ఉన్నారు. నేను 2-3 ప్రార్థన చేయడం విన్నాను. అదేంటంటే వాక్యం ప్రకటించుండగా మంచి వాటిని తీసుకుని చెడ్డవాటిని వదిలేయడానికి మనుషులు సిద్ధపరిచే చెప్తా ఉన్నారు. వాక్యంలో మంచి ఉంటుందా చెడ్డ ఉంటుందా? రెండు ఉంటాయి వాక్యంలో. మంచి ఉంటుందా చెడు ఉంటుందా? లేదా రెండు ఉంటాయి. వాక్యము ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు, మొట్టమొదటి అధ్యాయం నుంచి చిట్ట చివరి వచ్చిన వరకు అది మంచిదే, కేవలం మంచి విషయాలే ఉంటాయి. నేను చాలాసార్లు వాక్యాలు చదివినప్పుడు ఇలాంటి విషయాలు ఎందుకు రాశాడు బైబిల్లో, ఎలాంటి విషయాలు ఎందుకు పెట్టాడు బైబిల్లో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి విషయాలు మనకు చూపిస్తాయి. అలాంటి విషయాలు దేవుని వల్ల పరిశీలించుకోవడానికి సహాయం చేస్తే అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. వాక్యం ఉన్న వాళ్ళ ఈ వ్యక్తిలో ఉన్న లక్షణాలు సగం కూడా మనలో లేవు, పావు కూడా లేదేమో అనుకుంటా. పరిగెత్తుకుంటూ వచ్చాడు, దేవుడి సాగి పడతా ఉన్నాడు, దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు. తన హృదయంలో ఉన్న ఆశ మన హృదయంలో ఉన్న ఆశ లాంటిది కాదు. మన హృదయంలో ఆశ ఈలోకి సంబంధమైన ఆశ, కానీ తన హృదయంలో ఉన్న ఆశ పరలోకానికి సంబంధించిన ఆశ. మనము బాగా ఉంటే చాలనుకుంటున్నాం. ఈరోజు మనము మేలు పొందితే చాలనుకుంటా ఉన్నాం, ఆరోగ్యం ఉంటే చాలనుకుంటున్నాం, ఆహారం ఉంటే చాలనుకుంటున్నాం, ఉద్యోగం ఉంటే చాలనుకుంటున్నాం, డబ్బులు ఉంటే చాలనుకుంటున్నాం. ఇక్కడ వరకు అయిపోతా ఉంది. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మన విషయంలో, మన బిడ్డల విషయంలో, అయ్యో నా బిడ్డ రక్షణ పొందాలని బాల్యంగా నుంచి రక్షణ వైపు నడిపించిన వాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం? నా బిడ్డకి చదువు కన్నా, ఉద్యోగం కన్నా, ఆశీర్వాదం కన్నా ముందు రక్షణ పొందాలి అని ఆశ మనలో ఎంతమంది ఉంది? ఇవన్నీ కాదు, నేను ముందు రక్షణ పొందాలని ఆశ మనలో ఎంతమంది ఉంది? నేను రక్షణ పొందాలి అని ఆశ మనలో ఎంతమంది ఉంది? ఈ వ్యక్తిలో ఉంది అలాంటి ఆశ. ఈ వ్యక్తి పరిగెత్తా ఉన్నాడు, సాగి పడుతూ ఉన్నాడు, కనపడుతూ ఉన్నాడు, పర్వతానికి వెళ్ళాలని ఆశ చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం. కానీ ఇతర కూడా దేవుడి సన్నిధిలో నిలబడలేకపోతాడు. ఇలాంటి వ్యక్తి కూడా దేవుడి సన్నిధిలో నిలబడలేకపోతాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, మన హృదయాంతరంగా కలిగిన దేవుడు. తను పరిగెత్తి రావడానికి చూశాడు, తను సాగి పడడానికి చూశాడు, తన పెదాలతో దేవుడిని ఘనపరచడం చూశాడు, తన నోటి మాటల చేత తన హృదయంలో ఆశను నెరవేర్చడం చూశాడు. ఆజ్ఞలు అనుసరిస్తున్నానని చెప్పినప్పుడు మానవ విధులను బట్టి, మానవుల చేత నేర్పించబడ్డ పరిస్థితులు బట్టి నేర్చుకున్న విధానంలో భక్తి చేయడం చూశాడు. తన భక్తి నేర్చుకున్న భక్తి, తన భక్తి నేర్పించబడిన వ్యక్తి భక్తి, ఇవన్నీ చూస్తా ఉన్నాడు. కానీ ఇవేమీ కూడా ఆ వ్యక్తి మీద తన అభిప్రాయాన్ని మార్చట్లా. ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో చెప్తా ఉన్నాడు. అతనికి ఏమంటాడు తెలుసా? నీకు ఒకటి కొదువు. ఎందుకంటే అతను అడుగుతా ఉన్నాడు, నాకు ఈ కొదువు ఏంటయ్యా? బాల్యకాలం నుంచి వీటన్నిటినీ చేస్తానే ఉన్నాను, నాకు ఏది కొదువా అని అడుగుతా ఉన్నాడు. ఆ వచనాన్ని చదివినట్లయితే, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను, కొదువ అంటే లోటు కదా, తక్కువ. నాకేం తక్కువ అయ్యా? నాకేం తక్కువ? ఈరోజు దేవుని అడగలుగుతావా నాకేం తక్కువ అని? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నాకేం తక్కువయ్యా అని అడిగే ధైర్యం ఉందా నీకు?
ఈ వ్యక్తి దేవుడికి డబ్బుల కోసం రావట్లేదు, ఈ వ్యక్తి దేవుడికి ఆరోగ్యం కోసం రావట్లేదు, ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి కాపుదల కోసం రావట్లేదు, ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి పరలోకం వెళ్ళాలని నేర్చుకోవడానికి వస్తా ఉంటాడు. నీకు ఆశ ఉందా? ఈ వ్యక్తికి ఆశ ఉంది. దేవుడు తనలో ఏ లోటు ఉందో చెప్తా ఉన్నాడు. ఏది తక్కువ అని అడిగాడు. యేసుప్రభు అంటా ఉన్నాడు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరి ఎడలా. పరిపూర్ణుడు అవటం అంటే కుదువలేని వాడిగా అవటానికి నువ్వు ఇష్టపడితే, లోటు లేకుండా ఉండటానికి నీకు ఇష్టపడితే, తన హృదయంలో దేని కొరకైతే ఆశ ఉందో, తన హృదయం ఎక్కడ ఆగిపోయిందో దానికోసం మాట్లాడతాడు. నీ కలిగినంతా నీ వేదలు. 2 విషయాలు చెప్తాడు అక్కడ, ఒకే సెంటెన్స్ లో ఒకే వచనంలో 2 విషయాలు చెప్తాడు. ఏంటి 2 విషయాలు అంటే కాదు చెప్పగలరా? లేకపోతే ఏం చెప్పాడు దేవుడు అతనికి? అక్కడ ఇంకో మాట ఉంది, నన్ను వెంబడించని చెప్తాను. 2 చేయమంటున్నాడు. తన లోటు ఏంటంటే తనకున్న దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. తన లోటు ఏంటంటే దేవుడు వెంబడించడం నాకు ఇష్టం లేదు. 2 రకాల లోటు తనకు ఉన్నాయి. ఒకటి, తనకున్న వాటిని విడిచిపెట్టే ఆలోచన, విడిచిపెట్టే ఇష్టము తనకు లేదు. రెండోది, దేవుడిని వెంబడించే ఇష్టం కూడా తనకి. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ జీవితంలో ఏదైతే నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదో, ఏ పాపం అయితే, ఏ తప్పు అయితే దేవుడికి వ్యతిరేకంగా ఇది వ్యతిరేకమైందని తెలిసిన తర్వాత కూడా దాన్నే పట్టు నువ్వే ముందుగా ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడతావా? దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడినప్పుడు నీ హృదయంతో దేవుని తల్లికి వచ్చిన వాళ్ళు అవుతావు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చిన వాళ్ళు అవుతావు. చాలాసార్లు మనం ఏం చేద్దాం అనుకుంటామో దాన్ని జస్టిఫై చేసుకుంటాం. అంటే మనం చేసేది మంచి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చేసేది దేవుడికి కూడా ఇష్టమైన చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చేసేది దేవుడు కూడా అంగీకరిస్తున్నాడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం, ఈ జస్టిఫికేషన్, నువ్వు జస్టిఫై చేసుకోవడం, ఈ మాటలు దేవుడికి నిలబడతాయంటారా? నువ్వు చేసేది తప్పు అని దేవుడి వాక్యంతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేసేది దేవుడికి వ్యతిరేకమైన దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే నువ్వు దాన్నే బట్టి నువ్వు ఎలాంటితే దేవుడిని అంగీకరిస్తారా? మాకు చెప్పగలుగుతారా? అంగీకరించకపోయినా సరే నువ్వు దాన్నే పట్టుకోవాలనుకుంటే దేవుడు గమనించాడు. హనోకు దేవుడు గమనించాడు. చాలా మంది భక్తుల పేర్లు దేవుడితో పాటు నడిచిన వారు కనబడతా ఉన్నారు. దేవుడితో పాటు నడిస్తే ఆయనతో పాటు చాలా వెళ్తాం. దేవుడితో పాటు నడుస్తున్నాం అనుకుంటే, దేవుడితో పాటు నడుస్తున్నాం అనుకుంటే నాకే కాదు. ఏది నీ ఆశ? ఇక్కడ అతను చివరిగా మాట జరుగుతూ ఉంది. 22వ చదువుతారు. ఆ ఎవరు వీళ్ళ ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యసనపడటం అంటే భయంకరమైన బాధ. ఇంకో చోట రాయబడింది, ముఖము చిన్న ముచ్చుకుని వెళ్ళిపోయాడు. దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్తాం? దేవుడి సన్నిధిలోకి దీవుల కోసం వస్తున్నాం అంటే దేవుడి సన్నిధిలోంచి ఏం తీసుకెళ్ళగలుగుతున్నాం? దేవుడి సన్నిధిలోనికి ఆశగా వస్తున్నావు మంచిదే, కానీ దేవుడి సన్నిధిలోంచి వెనక్కి వెళ్ళేటప్పుడు సంతోషం ఉంటుందా, తక్కువ ఉంటుందా? వ్యసనం ఉంటుందా? ఇతను వ్యసనం పడతా ఉన్నాడు. ముఖము చిన్న పుచ్చుకుని, ఎందుకు ముఖం చిన్నపోయింది అవుతుంది? ఎందుకు అతను ముఖం చిన్నపోయిందంటే తను అనుకున్నట్టుగా దేవుడు చెప్పలా. బహుశా ఆయన అనుకున్నట్టాడు, నీకన్నా ఈ లోకంలో నిజాయితీ పనులు లేదయ్యా, యథార్థం లేదయ్యా, నువ్వు ఖచ్చితంగా సర్వం వెళ్ళిపోతావు అనే మాట దేవుడి గురించి అనుకుంటాడేమో. బహుశా మన మొహం ఎప్పుడు చిన్నపోద్దంటే మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు చిన్నపోద్ది. మన మొహం ఎప్పుడు మార్చుకుంటామంటే మనం అనుకున్నది దొరకనప్పుడు మార్చుకుంటాం. దేవుడి దగ్గరికి వస్తున్న వెళ్తున్న వాళ్ళ
నీ ముఖాన్ని చిన్న పుచ్చుకునే పరిస్థితిలోనే ఇంకా కొనసాగుతున్నావా? చిన్న చిన్న విషయాల్లో మనుషులు ముఖాన్ని మార్చుకున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. అది చిన్నదే కానీ వారి హృదయాల్లో అది పెద్దదిగా ఉంది. ఎందుకో తెలుసా? వారు అక్కడ అయిపోయారు. వారు ఎప్పుడైతే దేవుని హృదయంలో ఉన్నాడో ఈ చిన్న చిన్న విషయాలు నీ హృదయంలో పెద్ద స్థానం ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన ప్రయత్నం చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం అడుగులు వేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావో, దేవుడు ఏది చెప్పినా నువ్వు సంతోషంగా చేయడానికి దేవుడు ఏది కోరుకున్నా సరే అది నష్టంగా కనపడినా సరే నువ్వు దాన్ని చేయడానికే ఇష్టం. కానీ నువ్వు కోరుకున్నది దేవుడు నువ్వు కోరుకున్నట్టుగా ఎప్పుడైతే లేడో అప్పుడు దేవుడికి దూరం అవడానికి చాలా మంది ఈరోజు దేవుడికి దూరం అవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు విడిచిపెట్టడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు సమాధానం కలిగి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు ఉండనివ్వట్లా. మనుషులు ఏం ఆశపడతారంటే, నేను తప్పు ఒప్పు చేసి డబ్బులు సంపాదించి నీకు ఇస్తానయ్యా అంటారు. దేవుడు అంటాడు, నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకున్న కొద్ది దాంట్లో శ్రేష్టమైనది. కయ్యను హేబేలుకి మనం చూస్తే, కయ్యను తన నేల పంటలో కొన్నింటిని తీసుకొచ్చాడు. హేబేలు ఏం చేశాడంటే కొవ్విడి దాన్ని తీసుకొచ్చాడు. అంటే 1, 2, 3, 4 గొర్రెలు తీసుకొచ్చి ఉంటాడు. ఒకవేళ కయ్యను వ్యవసాయకుడు కాబట్టి తన పంటలో వరిని తీసుకురావాలనుకోండి, ఒక బస్తా వరి తీసుకొచ్చాడు. దాంట్లో ఎన్ని ఒడ్లు ఉంటాయి? ఒక వడ్లు బస్తా తీసుకొస్తే ఎన్ని ఒడ్లు ఉంటాయి? చాలా ఉంటాయి కదా, వేలలో ఉంటాయి. హేబేలు వేలలో వరిని తీసుకురావాలి. అంటే ఉదాహరణ చెప్పడం చెప్తాను, ఆ 2 సందర్భాలు చెప్తాను. కయ్యను వేరు తీసుకొచ్చాడు దేవుడి దగ్గరికి, కానీ హేబేలు 1 తీసుకొచ్చాడు. కానీ హేబేలు యొక్క ఆత్మ దేవుడి అంగీకరించాడు. ఎందుకంటే నీకు కలిగిన కొద్ది దాంట్లో శ్రేష్టమైనది దేవుడి దగ్గరికి నువ్వు చెమటొచ్చి కష్టపడి దేవుడి దగ్గరికి తీసుకురాలి, అది దీవెన వస్తుంది. ఈ వ్యక్తి తను అనుకున్నట్టుగా దేవుడు లేడు, ముఖం మార్చుకుని. చాలాసార్లు మనం అనుకున్నట్టుగా దేవుడు లేనప్పుడు మనం ముఖం మార్చుకుంటాం. మనం అనుకున్నట్టుగా వాక్యం లేనప్పుడు మనం మొహం మార్చుకుంటాం. మనం అనుకున్నట్టుగా సేవకులు లేనప్పుడు మొహం మార్చుకుంటాం. ఈ మూటిలో చెప్పిన విధాలు, మనం అనుకున్నట్టుగా వాక్యం లేనప్పుడు మొహం మారిపోద్ది. మనం అనుకున్నట్టుగా దేవుడు లేనప్పుడు మన మొహం మారిపోద్ది. మనం అనుకున్నట్టుగా సేవకులు లేనప్పుడు మన మొహం మారిపోద్ది. అప్పుడు సేవకులు మార్చడానికి ప్రయత్నం చేస్తాం, వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, అవసరమైతే దేవుడు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి విగ్రహాలలో వెళ్ళేవాళ్ళు ఇదే కారణంగా వెళ్ళిపోతున్నారు. చాలాసార్లు వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, సేవకులు మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వేరే రకంగా వెళ్ళిపోవడానికి కారణం ఇదే. ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటుందేమో. చాలాసార్లు ఇప్పుడు పెద్ద సంఘాలు చాలా ఊళ్ళో పెడతా ఉన్నారు. సతీష్ కుమార్ గారు చాలా చోట్ల చర్చలు పెడతా ఉంటాడు. సంఘాల్లో, చిన్న సంఘాల్లో ఏం జరుగుతుందంటే, నువ్వు వచ్చావు ఏదో కనుక్కుంటా ఉంటారు, నువ్వు ప్రార్థన చేసుకున్నావో ఏదో కనుక్కుంటా ఉంటారు, నీ జీవితంలో జరిగిన తప్పులు సరి చేస్తూ ఉంటారు. నీ కొరకు ప్రార్థన చేసి వాక్యం చెప్పినప్పుడు అది నీ జీవితానికి సంబంధించిన ఉంటుంది. అయినా సరే చాలా మంది ఇలాంటి పెద్ద సంఘానికి వెళ్తున్న వాళ్ళని వ్యక్తిగతంగా అడిగారు, ఎందుకు వెళ్తున్నారు మీరు ఈ సంఘాన్ని వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తారంటే, అక్కడ ఎవరు వీళ్ళు సరిచేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరు కూడా వీళ్ళు మార్పు చూడాలన్న వాళ్ళు ఉండరు. మేము వెళ్ళే పాస్టర్ గారు మమ్మల్ని విగ్రహాలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడండి. మేము వెళ్ళే పాస్టర్ గారు వడ్డీలు చెప్పొద్దు అంటాడండి. మేము వెళ్ళే పాస్టర్ గారు అందరితో సమాధానం పడమంటాడండి. మేము వెళ్ళే పాస్టర్ గారు నువ్వు తప్పు చేస్తా ఉంటే సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కుదరదని చెప్తా ఉన్నాడండి. మరి అక్కడ ఏంటంటే అక్కడ ఏమి లేవు.
నువ్వు ఎలా జీవించినా నిన్ను అడిగేవాళ్ళు లేదు. అవునా? మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా దేవుడి దగ్గరికి వచ్చావు? ఎలా దేవుడు నమ్ముకున్నావు? చాలా మంది విగ్రహారాధన పరిస్థితుల నుంచి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది, లేదా తమ తమ పాతకాలపు భక్తుల నుంచి, నామకాలమైన భక్తుల నుంచి దేవుడి దగ్గర వాళ్ళు చాలా మంది సంఘాలు మార్చేస్తూ ఉన్నారు. ఎందుకు మారుస్తున్నారంటే వారికి ఇష్టమైన బోధ వాళ్ళు వెళ్ళే సంఘంలో దొరకట్లా. వాళ్ళకి ఇష్టమైన బోధ దొరకట్లా చాలా మంది జీవితాలు. వాళ్ళు మీ పరిస్థితి కూడా అలా ఉందా? ఒకసారి పరిస్థితి చేసుకో. నీకు ఇష్టమైన బోధ, నువ్వు సరిచేసే బోధ నీకు తగిలినప్పుడు మొహం చెడగొచ్చి వెళ్ళిపోతా ఉన్నావా? సరి చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నావా? ఈ వ్యక్తిని యేసు ప్రభు ఇలా చెయ్యి అని చెప్పాడు కదా, అలా చేయమని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు అమ్మంటాడు? ఆస్తి ఇవ్వమంటున్నాడా? అమ్మ అంటున్నాడా? అమ్మ అంటున్నాడు. వేరే ఇచ్చేయమంటున్నాడు. తనతో పాటు అమ్మాట అన్నాడు. ఎందుకు అంటున్నాడు? అంటాడంటే తన హృదయం ఆస్తిలో అది దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎట్టి పరిస్థితిలో నాకు తెలియదు నువ్వు ఈరోజు దేనికి వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడలేదు. నాకు తెలియదు ఈరోజు నిన్ను దేనికి వదులుకోమని దేవుడు ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. నాకు తెలియదు నువ్వు దేవుడి గురించి ఎన్నిసార్లు దూరం వెళ్ళిపోయావు. నువ్వు మనిషి దగ్గర కనబడుతున్నా నీ హృదయం దేవుడితో పాటు లేని హృదయం. మనిషి దగ్గర కనబడుతున్నా చెప్పే వాక్యానికి నీకు హృదయంలో చోటు లేని పరిస్థితులు. మనిషి దగ్గర కనబడుతున్నా సరే నువ్వు ఆరాధించే దేవుడు, ఆరాధించే పద్ధతులు వేరుగా ఉండే పరిస్థితులు. దేవుడే నాకు తెలియదు. నీ ముఖాన్ని చున్నపించి ఎన్నిసార్లు వెళ్ళిపోయావు నాకు తెలియదు. దేవుడు నిన్ను క్షమించిన తర్వాత నువ్వు పక్కన మనిషిని క్షమించే సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద వచ్చి చనిపోయిన తర్వాత ఆయన కొరకు నువ్వు ఏ విడిచిపెట్టడానికి వెంకట చేస్తున్నావు నాకు తెలియదు. కానీ వీలైతే ఒక్క క్షణం ప్రార్థన చేయి, నోరు తెరిచి దేవుడు అనేక సార్లు చూపించినప్పుడు ఏ విషయాల్లో అయితే నువ్వు గాయపరచబడ్డావు, ఏ విషయాలు వదిలిపడడానికి ఇష్టపడ్డావు, ఏ విషయాలు సరి చేసుకోవడానికి సమాధానం పరచుకోవడానికి నువ్వు అడుగు ముందుకు వెళ్ళేదో దాన్ని నోరు తెరిచి దేవుడి దగ్గర ఒప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు. కొద్దిసేపు